గడ్డపై అడుగు పెట్టాలనే ఆశ, లక్షల జీతంలో సెటిల్ అవ్వాలనే కల. కానీ ఆ కలలే వారి పాలిట శాపమయ్యాయి. నమ్మించి గొంతుకొసింది ఓ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ. గచ్చిబౌలి వేదికగా జరిగిన ఈ భారీ వీసా స్కామ్లో కోట్లాది రూపాయలు ఆవిరయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా ఫలితం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ 15 కోట్ల స్కామ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? విదేశాల్లో ఉద్యోగం అంటే చాలు సామాన్యులు ఆశపడతారు. అదే బలహీనతను ఆసరాగా చేసుకున్నాడు శ్రీకిరణ్ అనే కేటుగాడు. 2023లో గచ్చిబౌలిలో శ్రీ ఇమిగ్రేషన్ అండ్ వీసా సెంటర్ పేరుతో సోషల్ మీడియాలో భారీగా అడ్వర్టైజ్మెంట్స్తో యువతకు వలవేశాడు. ఆస్ట్రేలియా, లండన్, జర్మనీ పంపిస్తామంటే ఏకంగా 130 మంది నిరుద్యోగుల నుంచి సుమారు 15 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు చేతులెత్తేశాడు. నేను 2 times ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, అది కూడా క్యాన్సిల్ చేయించాడు నాతో. దాని తర్వాత ఏమైంది వీసా, నాకు ఫైనల్ వీసా ఇవ్వలేదు నువ్వు అంటే, నీ కోడ్ ఇస్తా అని 3 months తిప్పించాడు నాకు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఫిబ్రవరిలో లేదు మీ వీసా క్యాన్సిల్ అయిపోయిందండి, ఎంప్లాయర్ అక్కడ నుంచి క్యాన్సిల్ చేశాడని చెప్పాడు. సరే సార్ నాకు రీఫండ్ ఇవ్వమంటే, సరే నేను రీఫండ్ ఇస్తా అని 2 months ఇప్పించాడు. దాని తర్వాత ఇంకా నాకు ఓపిక లేదు, నేను వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసేసాను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా నాకు ఏం రెస్పాండ్, అసలు ఫైల్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్కసారి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రాలేదు. మేము ఇది వర్క్ చేస్తున్నాం మీ వీసా. వాడిని పట్టుకొచ్చారు, వాడిని రిమాండ్ చేశారు, రిమాండ్ కాపీలో కూడా ఏం మెన్షన్ చేయలేదు, వాడికి ఈజీగా బెయిల్ వచ్చేసి. డబ్బులు కట్టి ఏళ్లు గడుస్తున్నా వీసా ఊసేలేదు. అడిగితే పేపర్ వర్క్ ఆలస్యం అవుతోందంటూ నకిలీ లెటర్లు సృష్టించి బాధితులు నమ్మించాడు. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించడంతో శ్రీకిరణ్ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు అన్సర్ అలీ అనే వ్యక్తికి తాను డబ్బులిచ్చి మోసపోయానని సరికొత్త నాటకానికి తెరలేపాడు. ప్రస్తుతం నిందితుడు కోర్టులో ఐపీ వేయడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ డబ్బులు తిరిగి రావా అని కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసుల వద్దకు వెళ్తే కనీసం కంప్లైంట్ తీసుకోవడం లేదని, దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ 20 lakhs దాకా పే చేశాను వీసా కోసం, నేను అండ్ మా ఫ్రెండ్స్. మాకు 3 months తర్వాత ఒక ఫేక్ వీసా డాక్యుమెంట్ హైడ్ చేసుకొని ఇచ్చి బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తానే నేను వీసా కాపీ ఇస్తాను, లేకుంటే ఇవ్వనని చెప్పి మా దగ్గర రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా తీసుకున్నారు. సో ఆ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఫేక్ డాక్యుమెంట్ అన్న. మేము టికెట్స్ కూడా బుక్ చేసుకొని ఉన్నాం, ఫ్లైట్ టికెట్స్ కూడా. సో తర్వాత నుంచి వెళ్తే నన్ను ఎవరో ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయింది అన్నట్టు గచ్చిబౌలి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. మేము కూడా గత 8 months బ్యాక్ ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. సో అప్పటి నుంచి కూడా మేము పిఎస్కి తిరుగుతున్నామన్న, కానీ ఇప్పటివరకు మాకేం సొల్యూషన్ అనేది లేదు. మేము చాలామంది 80 to 90 members ఉన్నామన్న మొత్తం. యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంకో సో యూరోప్ కంట్రీస్ అని కూడా మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. గచ్చిబౌలి పిఎస్కి వస్తే మాకేం న్యాయం జరగట్లేదు అన్న. సోషల్ మీడియా రీల్స్ చూసి గుడ్డిగా నమ్మి లక్షల రూపాయల కన్సల్టెన్సీలకు కట్టొద్దని నిపుణులు సూచిస్తున్నారు. సదరు సంస్థ ట్రాక్ రికార్డ్, బ్యాక్గ్రౌండ్ తనిఖీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయాలని చెబుతున్నారు.